ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం అనేటువంటి ఒక 3 స్థితులు ఉన్నాయి అంటుంటారు. అంటుంటారేంది లేదు అది నిజమే. ఇప్పుడు ఆది భౌతికం అంటే మన శరీరం ఉంది. ఈ శరీరంలో నేను శరీరము అనేటువంటి విషయం అంటే ఏంది, నా దగ్గర ఒక జీవం ఉంది. నేను శరీరం అనేటువంటి భావం ఉన్నంతసేపు నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. అంటే ఏంటి, నేను నిర్వర్తించాల్సినటువంటి ధర్మాలు, ఆ తర్వాత ఏదో దేవుడు పూజ, ఆ తర్వాత పెద్దవాళ్ళు, తర్వాత పిల్లల్ని సక్రమంగా చూసుకోవటము, ధర్మబద్ధంగా జీవించటము, ఈ ఈ ధర్మాలన్నీ కూడా మన భౌతికానికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకి మన ఋషులు చెప్పారు. రెండోది ఏంటి, ఆది దైవికం. దాంతోపాటు మన దగ్గర ఏముంది, ఈ శరీరాన్ని నడిపిస్తున్నదంతా ఎవరు, మన మనస్సు. మన మనస్సుకి మీద కనుక మనము ఒక తటస్థమైనటువంటి స్థితి, ఒక స్టడీనెస్ కనుక తెచ్చామంటే ఎప్పుడు తీసుకురాగలుగుతాం స్టడీనెస్నికి, అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు, అప్పుడు ఒకే విషయం మీద మనం మనసు కనుక పెట్టగలిగినప్పుడు దాన్ని ఆది దైవికంగా చెప్తారు. అది ఎక్కడుంది, అది మనసే, మన మనసే. ఎప్పుడైతే ఒకే విషయం మీద పెట్టి భగవతత్వం గురించి కనుక మనం అట్లా ఆలోచన చేస్తున్నప్పుడు మనకేమొస్తుంది, మనం అనుకున్నవి జరగడం మొదలు పెడతాయి. ఎందుకు, మన మనసుకు గనక స్థిరత్వం లేదనుకో, అప్పుడు మన మనసు లిమిటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మన మనసుకు గనక కొంచెం స్థిరత్వం వచ్చిందనుకో, అంటే అనవసరపు కోరికలు అవన్నీ కొంచెం పోయినాయి అనుకో, ఒకే విషయం మీద చిన్నగా మనసు నిలబడటం అలవాటు అయిపోయిందనుకో, అప్పుడు మన మనసుకి లిమిట్ లేదు. అంటే ఆ లిమిట్ లేకుండా చేసుకోగలిగినటువంటి శక్తి మన దగ్గరే ఉంది. మూడో స్థితి ఏమంటున్నాడు, ఆధ్యాత్మికం అంటాడు. ఆధ్యాత్మికం అంటే ఏంటి, శరీరం కాదు, మనసు కాదు, ప్రాణము కాకుండా మన దగ్గర ఒక భగవతత్వ స్థితి, ఒక జ్ఞానస్థితి అనేటువంటిది ఉన్నది అన్నాడు. మనం భగవతత్వ స్థితి, జ్ఞానస్థితి ఉన్నప్పుడు అప్పుడు మనకి భౌతికంగా ఈ ధర్మం ఆ ధర్మం అనేటువంటి ప్రాసెస్లో నుంచి కొంచెం బయటపడవచ్చు. ఎందుకు, నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు నాకు ఇవన్నీ వస్తాయి. నేను జీవుణ్ణి కాదు అనుకున్నప్పుడు, నేను భగవతత్వ స్థితి అనుకున్నప్పుడు మనకు వచ్చిన ఆలోచన మన కోరిక కోసం కానప్పుడు ఆ కోరిక మనకి మేనిఫెస్ట్ అవ్వడము, నెరవేరడము జరిగిపోతుంది. మళ్ళీ ఇవన్నిటికీ కారణం ఎక్కడుంది, మళ్ళీ అల్టిమేట్ మనసే. మనసు అంటే ఏంటి, దానికి మన గురువులు ఏం చెప్తారు, మనకు అమ్మ పవిత్రంగా ఉండాలి నీ మనసు, ఆ తర్వాత నీ అంతఃకరణ శుద్ధి జరగాలి అంటుంటారు. అసలు అంతఃకరణ అంటే ఏంటి, మన చిత్తం, మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం, ఈ 4 స్థితులు. ఈ స్థితులు అంటే కూడా మళ్ళీ చెప్పాలంటే ఈ ఆలోచనలే, వీటిని అంతఃకరణ అంటారు. చిత్తం అంటే ఏంటి, మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అంతే కదా, మనకి 24 గంటలు జరిగిపోయినవి, జరగబోయేవి, అనుక్షణం మనకి స్ట్రగులేగా మన మనసుకి ఆలోచనలు. ఆ చిత్తంలో ఉన్నటువంటి మన జ్ఞాపకాలకు అనుగుణంగా అది చేద్దామా ఇది చేద్దామా అని మనసు ప్రేరేపణ చేస్తుంటుంది. అక్కడ ఆలోచనే. మన బుద్ధికి కనుక కొద్దో గొప్ప ఇది మంచిది ఇది చెడు కాదు అనేటువంటి విచక్షణ ఉందనుకో, అప్పుడు మనకి బుద్ధి కరెక్ట్గా మనం డైరెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇది ఆలోచనే. అహంకారం అంటే ఏంటి,